ముస్లిం మతాచారాల ప్రకారం మద్యం నిషేధం, మత్తు పదార్థాల నిషేధం. కానీ చరిత్రలో చూసిన వాళ్ళ మతరాజులు డ్రగ్స్‌తో మమేకమైపోయినటువంటోళ్ళు ఔరంగజేబులు లాంటోళ్ళది తెలిసిందే. అట్లాగే హిందూ కుటుంబం మొత్తాన్ని ఇప్పుడు బంగ్లాదేశ్‌లో కడతీర్చారు. బంగ్లాదేశ్ ఉన్నదే ఇస్లామిక్ దేశం. అయితే బంగ్లాదేశ్‌లో హిందువుల కుటుంబం దారుణ హత్యకు గురైంది. పదవీ విరమణ చేసి భార్య, కుమారుడు, కుమార్తెతో కలిసి ఉంటారు. 65 ఏళ్ల గణపతి చక్రవర్తి అనే ఉపాధ్యాయుడి కుటుంబం మొత్తాన్ని మత్తు పదార్థాలకు బానిసలైన ఇద్దరు కడతీర్చిన ఉదంతం రంగ్పూర్ జిల్లాలో గురువారం రాత్రి జరిగింది. ఏదైతే మొహమ్మద్ అబ్దుల్ ఆ విషయాలు చెప్పుకొచ్చారు పోలీస్ కమిషనర్. పొరుగింటి పై అంతస్తు నుంచి గణపతి ఇంటి మిద్దె మీదకు దూకిన మగ్దో సిద్ధార్థ్ అనే యువకులు అత్యంత ప్రభావవంత యాబా మత్తు మందుని సేవించడం మొదలుపెట్టారు. పైన శబ్దాలు విన్న గణపతి వెంటనే పైకి వెళ్ళి చూస్తే వీళ్ళిద్దరు డ్రగ్స్ తీసుకుంటూ కనిపించారు. ఇంట్లోకి ఎలా చొరబడ్డారని నిలదీశారు. తమను గణపతి గుర్తుపెట్టాడని యువకులు గ్రహించారు. డ్రగ్స్ సంగతి బయటకు పాకద్దని ఇద్దరు గణపతి భుజం మీద ఉన్న కండువాతోనే ఆయన గొంతు నుండి చంపేశారు. తర్వాత మెట్ల మీద గణపతి భార్య ప్రీతిలత 50 ఏళ్ళు ఆమెను చంపేశారు. ఆమెను చూసి తర్వాత కూతురు అగామి ప్రార్థి శబ్దాలు విని వచ్చింది. కుమారుడు అమ్మాయి 23 ఏళ్ళు, కుమారుడు ప్రియం 12 ఏళ్ళు, వాళ్ళిద్దరు కూడా కనిపించారు. వాళ్ళని కూడా చంపేశారు. ప్రీతిలత బంధువు ఎన్నిసార్లు ఫోన్ చేసిన ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసులకు కంప్లైంట్ చేస్తే శుక్రవారం ఇంటికి వచ్చిన పోలీసులకి ఈ నలుగురు మృతదేహాలు కనిపించినాయి. వెంటనే నిందితుల కోసం వేట ఆరంభించారు. నిందితులను పట్టుకున్నారు. ఇప్పుడు